హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు హాట్ చేసుకుందామండి. ఓకేనా? అదేనండి, మరమరాలు పులిహోర చేసుకుందాం. దాన్ని ఉగ్గాని కూడా అంటారండి. చిటికలే చేసేసుకున్నానండి. ఇదిగోనండి, ఉగ్గానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. ఉల్లిపాయలు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు 2, పచ్చిమిరకాయలు ఒక 4 కోసుకోండి. ఇదే కారం, కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, ఒక పెద్ద ఉసిరికాయ అంతా చింతపండు, వేపుడు శనగపప్పు. అసలైన ఇంగ్రీడియంట్ అండి మరమరాలు. ఇన్ని ఉన్నాయని చూడమాకండి, అది తడపంగానే ఇంత అయిపోతుంది. ఓకేనా? ఇంకా పోపులు ఏమి ఉన్నాయండి? ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చనపప్పు. ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకేనా? చేసేసుకుందాం నడవండి. ఇదిగోనండి, స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు పెట్టేసుకుని చింతపండు వేసి ఒక ఉడికి రానిచ్చి దించేద్దాం. చింతపండు ఉడికే లోపలండి వేపుడు శనగపప్పు మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగాను. ఓకేనా? ఇదిగోనండి, మెత్తగా పొడి అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకోండి. మరమరాలు తడపడానికి నీళ్లు పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ముందు బాండి పెట్టేసేసుకొని నూనె పోసేసుకుందాం. ఇదిగోనండి, నూనె మరిగిపోతుంది. ఇదిగో ఆవాలు వేసేసుకోండి ముందు, తర్వాత జీలకర్ర, పచ్చనపప్పు, కొంచెం మినపగుళ్ళు. ఇవి వేగనివ్వండి కొద్దిగా. ఇదిగోనండి, పచ్చనపప్పు, మినపగుళ్ళు వేగిపోయినాయి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అవన్నీ వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసేసుకుందాం. చక్కగా దోరగా వేగనివ్వండి. ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు చూసుకుని వేసుకోండి. మరమరాల్లో ఉప్పు ఉంటుంది కదా, చూసుకుని వేసుకోండి. వేగనివ్వండి. ఇదిగోనండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు చింతపులుసు పోసేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం ఉడికేటప్పుడు. ఇదిగోనండి, కొంచెం బెల్లం ముక్క కూడా వేసేసుకోండి. కలిపేసుకోండి ఒకసారి. పసుపు వేసేసుకుందామా? ఇదిగో పసుపు. ఉడకనిద్దామండి. పసుపు వేసేసుకున్నాం కదా, దగ్గర పడాలి. దగ్గర పడ్డాక అప్పుడు మరమరాలు దాంట్లో వేసుకొని చూపిస్తాను. దగ్గర పడిపోతుంది. కొద్దిగా ఇంగు పొడి జల్లుకోండి. దగ్గర పడిపోయింది. చింతపులుసు సిమ్లో పెట్టేసుకుందామండి. మరమరాలు తడిపేసుకుని ఆ చింతపులుసులో వేసేసుకోవాలండి. వేసేసుకుని ఆ వేపుడు శనగపప్పు పొడి ఉంది కదా, అది జల్లేసుకోవాలి. చూపిస్తానండి. ఇదిగోనండి, చూడండి, చక్కగా కలిపేసేసుకుని దీనిపైన ఆ పొడి వేసేసుకుందాం. ఇదిగోనండి, పొడి వేసేసుకుని కలిపేసుకున్నాం కదా, ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఓకేనా? దేవుడికి కొంచెం తీసేసుకుందామండి.